హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య గ్రామ వార్డు సచివాలయం నుంచి ఈకేవైసీ అప్డేట్ చేసుకోమని చాలామందికైతే ఎస్ఎంఎస్లు రావడం జరుగుతుంది. అయితే ఈ ఈకేవైసీని మన మొబైల్లోనే ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికోసం ఫ్రెండ్స్, మీ మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్‌లో గ్రామ వార్డ్ సచివాలయం అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు సెర్చ్ రిజల్ట్స్‌లో గ్రామ వార్డ్ సచివాలయం .ఏపీ.జీఓవీ.ఇన్ అనే వెబ్‌సైట్ అయితే కనిపిస్తుంది. ఆ వెబ్‌సైట్ పైనైతే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, స్టార్టింగ్‌లో వెబ్‌సైట్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, లోడ్ అవుతుంది పేజ్ అనేది. చూడండి, ఇక్కడ హోమ్ పేజ్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడండి, హోమ్ పక్కన సిటిజన్ సెల్ఫ్ ఈకేవైసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపైన అయితే క్లిక్ చేయండి. ఈ సిటిజన్ సెల్ఫ్ ఈకేవైసీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చూడండి, మన తాలూకా కాన్సెంట్ అనేది అడుగుతుంది. చూడండి, అంటే ఈ డేటా అనేది ప్రభుత్వం సంబంధించిన పథకాలు, అలాగే లాభాలు పొందడం కోసం అనేసి ఇక్కడ ఐ హియర్ బై అగ్రీ అనేసి ఉంటుంది కదా! దాన్ని టిక్ చేయగాన మనకు కిందన ఆధార్ నెంబరు ఎంటర్ చేయమనేసి అడుగుతుంది. ఇక్కడ ఆధార్ బాక్స్‌లో మీ ఆధార్ నెంబర్‌నైతే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాప్చా కోడ్ అనేది ఉంది. ఈ క్యాప్చా కోడ్‌ను పక్కన ఉన్న క్యాప్చా బాక్స్‌లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఈ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్‌కు లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్‌కి ఓటీపీ వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఓటీపీ వెళ్ళింది కదా! ఇక్కడ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఓటీపీ వెరిఫికేషన్ పేజ్ అనేది. చూడండి, ఇక్కడ మనకు ఆధార్ నెంబర్, మనం ప్రీవియస్‌గా ఇచ్చిన ఆధార్ నెంబర్ చూపించింది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీని ఎంటర్ చేయాలి. ఫస్ట్ అయితే నేను ఓటీపీని అయితే ఎంటర్ చేసేస్తున్నాను. చూడండి, 6 డిజిట్స్ ఓటీపీ వచ్చింది మొబైల్ నెంబర్‌కి. దాన్నైతే ఎంటర్ చేయడం జరిగింది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ దగ్గర మొబైల్ నెంబర్‌నైతే ఎంటర్ చేసేయండి. మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి కిందన మనకు సబ్మిట్ అని ఉంది కదా! ఈ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనం సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఆర్ యూ ష్యూర్ వాంట్ టు వెరిఫై ఓటీపీ అని వస్తుంది. మీరు దాన్నైతే ఓకే చేసేయండి. ఓకే చేయగాన యువర్ ఈకేవైసీ సక్సెస్‌ఫుల్లీ డన్ అని వస్తుంది. అంటే మన ఈకేవైసీ కంప్లీట్ అయిపోయిందని చూపిస్తుంది. అక్కడ మీరు ఓకే మీద క్లిక్ చేస్తే మీ నేము, జెండర్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఏజు, అలాగే అడ్రస్సు, పిన్ కోడు, మొబైల్ నెంబర్ ఇవన్నీ చూపిస్తుంది. ఒకసారి ఇవి సరిపోయినాయో లేదో వెరిఫై చేసుకోండి. ఈ విధంగా ఈ మనం మన మొబైల్‌లోనే ఈకేవైసీని ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.